Alexa, lights on. Sir, your delivery, sir. Alexa, what's the time? Hi, Uncle. ఎక్కడున్నా? మెట్రోలో ఉన్నా బేబీ. నువ్వు? ఇప్పుడే షవర్కి వెళ్తున్నాను. వీడియో కాల్ ఆన్ చేయొచ్చు కదా. ఇప్పుడే చూడాలి నేను. నో వే. ఐ వాంట్ సీ ద బర్త్డే గర్ల్. ఈవినింగ్ వస్తావు కదా? సారీ. అప్పుడు చూద్దు కానీ. రే మనకి ఇదేమైనా కొత్త అలవాటేగా. ప్లీజ్ రా. ఏం కాదు. వెయిట్ చేయి. వెయిట్ చేయడంలోనే థ్రిల్ ఉంటుంది. కనిపిస్తలేదురా? ప్రీతి లైన్లో ఉంది. సిద్ధు నిన్నే. ఏం చూపిస్తుంది అంతగానం? ఏది నాకు కూడా చూపి. చెప్పు ఏంటి? సిద్ధు నా పక్కన అమ్మాయిలు అంటే ప్రీతికి నచ్చదు. వర్క్ మనమంతా చాలా బిజీ. మనకున్న టైం కన్స్టెంట్ లైఫ్ స్టైల్ వల్ల మన సోషల్ ఆబ్లికేషన్స్ ఫుల్ఫిల్ చేయడం చాలా కష్టం. యూఎస్లో ఉన్న కజిన్ మీ పెళ్ళికి రావడం కుదరట్లేదా? క్లయింట్ లొకేషన్లో ఉన్న మీ గర్ల్ ఫ్రెండ్ మీ బర్త్డేకి రాలేకపోతుందా? మీ ఇన్లాస్ ప్లేస్లో ఉన్న మీ పాప మిమ్మల్ని మిస్ అవుతుందా? ఇవి రొటీన్గా మనం ఫేస్ చేసే ఇష్యూస్. అందుకే యాప్ట్రీ టెక్నాలజీస్ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు ఆ బ్రాండ్ న్యూ యాప్ సీయూ. ఈ యాప్ ద్వారా మీ కజిన్ మీ పెళ్ళికి వర్చువల్గా అటెండ్ అయ్యి మీ గెస్ట్ రిసీవ్ చేసుకోవచ్చు. మీ గర్ల్ ఫ్రెండ్ మీ బర్త్డే పార్టీకి వచ్చి మీతో ఫొటోస్ ఇవ్వచ్చు. మీ పాప పక్కన మీరు కూర్చొని కార్టూన్స్ చూడొచ్చు. హోలోగ్రామ్ టెక్నాలజీ అండ్ 3D ఇమేజింగ్ ద్వారా మీరు వర్చువల్గా ఏ ప్లేస్ అనుకుంటే ఆ ప్లేస్కి వెళ్ళొచ్చు. ఆల్రెడీ ఈ సెగ్మెంట్లో కొన్ని యాప్స్ అండ్ టెక్నాలజీస్ ఉన్నా అవర్స్ ఇస్ ద మోస్ట్ పోర్టబుల్ అండ్ స్కేలబుల్ యాప్. సారీ. And right now, this app is currently the hottest thing in the world. దాదాపుగా టెస్టింగ్ పూర్తయింది. తొందరలోనే మనం బీటా వర్షన్ రిలీజ్ అయిపోతున్నాం. వెల్ గైస్ దట్ కోడింగ్ కుమ్మై బ్రో. బాయ్ గైస్. సిద్ధు 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 ప్రెజెంటేషన్ మధ్యలో ఫోన్ కాల్స్ ఏంద్రా? సైలెంట్లో పెట్టుకోవచ్చు కదా. ప్రీతి డిన్నర్ రమ్మని మెసేజ్ చేసిందిరా. ఇట్స్ అ బర్త్డే యూనో. అయితే పోతున్నావా? సర్ప్రైజా? చాలా కళ్ళున్నారా నీలో? బేబీ ఐఎమ్ వెరీ సారీ రా. ఈరోజు నేను డిన్నర్ రాలేకపోతాను. నేను బెంగళూరుకి వెళ్ళాల్సి వస్తుంది. ప్లీజ్ డోంట్ మైండ్ నానా. లవ్ యూ. సార్ ఓకే. ఒబ్బో గట్టిని ప్లాన్ చేసిండు. ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యావా? ఐఎమ్ అట్ ద ఎయిర్పోర్ట్ రా. అదే ఫ్లైట్ టైం అయింది. సిద్ధు ఐ రియల్లీ మిస్ యూ యార్. మిస్ యూ టూ బేబీ. లవ్ యూ. ఐ లవ్ యూ మోర్ బేబీ. నేను ఎప్పుడు ఈ క్షణాన్ని ముందుంటే నువ్వేం చేస్తావు? ఐ నో యూ హ్యావ్ సమ్ వర్క్. అవును చాలా హెక్టిక్ వర్క్. కానీ వచ్చినట్టే మాత్రం బర్త్డే కల్లా చూసేవాడిని కదా. ఛా మంచి ఛాన్స్ మిస్ అయ్యానులే. అలాగే అంట. ఒకవేళ నీ ముందుకు వస్తే కానీ రా. వచ్చేసాను అనుకో. ఆల్మోస్ట్ నీ ముందున్నాను అనుకో. ఏ ప్రీతి ప్రీతి సిద్ధు సిద్ధు ఎయిర్పోర్ట్లో ఉన్నానన్నా. 1 సెకండ్. సిద్ధు ప్రీతి సిద్ధు సిద్ధు నాలుగు రోజుల్లో యాప్ బీటా టెస్టింగ్, 10 రోజుల్లో యాప్ లాంచ్ పెట్టుకుని ఇట్లా దాగి పండుకునేవేంద్రా నువ్వు? ఆడ మేనేజర్ ఆగమాగమైతుండు. లే
ఫస్ట్ లేరా, స్నానం చేసిరా పో, పోరా. వెళ్దామా? ఇట్లే వస్తావా? ఎందుకు? ఓ ప్యాంట్ వేసుకో. నా లెక్క డివోర్స్ వరకు పోకుండా బ్రేకప్ తోటి సరిపెట్టినావు, సంతోషించు. బ్రో, నువ్వు వెళ్ళేసరికి వాళ్ళిద్దరు ఏ పొజిషన్లో ఉన్నారా? డీటెయిల్స్ ఉంటే బాగుంటుంది కదా. నాకు డౌట్ బ్రో, వాళ్ళని అలా చూసినప్పుడు ఎగ్జాక్ట్గా నీకేమనిపించింది? సడన్ సర్ప్రైజ్లు అంట ఏంటో. నా కొడకా? ఆ? అమ్మాయిల గురించి మాట్లాడతారా నువ్వు? అమ్మాయిని కామెంట్ చేస్తారా? ఆ? మూసుకో, వదలు. ఏంటి? అరే, ఊర్లో పోయేవని నెత్తి మీద వేసుకుంటావేట్రా? ఎవడి కోపం ఎవడి మీద చూపించా? చూసినావా ఏమైందో? గిట్లనే అవుతుంది. స్కూటీ కీసి. ఏం బిక నీకను? What the hell? Vicky, are you okay? Vicky? Are you okay? రేయ్, ఏయ్ అన్నాపు. రేయ్. ఏయ్ ఏంట్రా పబ్లిక్ లో న్యూసెన్స్? రా సార్, పద బండెక్కు. మీ కంప్లైంట్ ఏంటి? మా ఇంట్లో దొంగతనం జరిగింది. ఓకే, మాకు అనుమానం పక్కింట్లో. నమస్తే ఎస్ఐ గారు. ఓ సంజయ్ గారు, ఏంటి ఇలా వచ్చారు? మీ ఫాదర్ గురించేనా? మీకు ఎన్నిసార్లు చెప్పాలి సార్, 60 ఏళ్ళు దాటిన తర్వాత మిస్సింగ్ కేసులని సూసైడ్ కేసులే అని. యాక్చువల్లీ నేను వచ్చింది మా నాన్నగారి కోసం కాదు, మా అబ్బాయి కోసం. మీ అబ్బాయా? ఈ తాతయ్య కోసం పనులన్నీ మనకు స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాను. ఇప్పుడు నువ్వు వాడు తయారయ్యావు. ఇంపార్టెంట్ బిజినెస్ మీటింగ్ జరుగుతుంటే మధ్యలో ఫోన్, మీ అబ్బాయిని పోలీసులు తీసుకెళ్లారని. ఇప్పుడు మీ బాధ ఏంటి? నేను అరెస్ట్ అయినందుకా లేదంటే మీ బిజినెస్ మీటింగ్ మిస్ అయినందుకా? సిద్ధు, మరి బాగి నువ్వు బండి తీరా. నేను వెహికల్ తీసుకురాలే, మీ నాన్నతోటి వచ్చిన. సిద్ధు, మనకంటూ సొంత ఇల్లు ఉంచుకుని బయట ఉంటాం ఏంట్రా? పదల్దాం. అవసరం లేదు నాకు. అసలు ఈ ప్రాబ్లం ఏంట్రా? సిద్ధు. ఆయన మతిస్థిమత లేక ఇంట్లో నుండి వెళ్ళిపోతే నేనేం చేయాలి? పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాను, తెలిసిన వాళ్ళతో ఎంక్వైరీ చేస్తున్నాను, ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం కదరా. కనీసం ఒక్క ఫోన్ అన్నా మాకు చేసావరా? మీ అమ్మ నీ కోసం బాధపడుతుంది. యూ డోంట్ హ్యావ్ ఎనీ కన్సర్న్ అన్ అస్. ఆ కన్సర్న్ మీకునుంటే తాతయ్య అసలు ఇల్లు వెళ్ళేవాడే కాదు. సిద్ధు వద్దు. మరి బాగి నువ్వు ముందెళ్ళి ఆయన ఇంటికి తీసుకురండి, అప్పుడు చూద్దాం. నీకు ఫేస్బుక్ లేదా? లేదు. ఎందుకు లేదు? ఎందుకో తెలియలేదు. ఉంటే మన ఫొటోస్ పెట్టుకోవచ్చు కదా. పెట్టుకుంటే అందరూ చూస్తారు కదా. చూస్తే బోలెడని లైక్స్ వస్తాయి. లైక్స్ వస్తే ఏమవుతుంది? అదే బోలిడని లైక్స్ వస్తే ఏమవుతుంది? ఏమో తెలీదు. చూసావా, నీకే అర్థం కాలేదు, అందుకే నాకు లేదు. అయితే నువ్వు ఫోన్ వాడవా?
నేను వాడను. ఎందుకు వాడవు? అవసరం అనిపించలేదు. నా పేరు నందిని. చదివింది బీఎస్సీ అగ్రికల్చర్. ఊరు అలజంగి, విజయనగరం జిల్లా. పోస్ట్ బాక్స్ నంబర్ 535557. సూర్యుడు వెనుక బద్ధకంగా ఒళ్ళు ఇరుచుకుంటున్నాడు. ఈ అందాన్ని జ్ఞాపకంగా దారి చేసుకుందామని ఎదురుగా ఉన్న అమ్మాయి సెల్ఫీ తీసుకుంటుంది. అందరూ అంతేగా, అందాలన్నీ పోగేసి జ్ఞాపకాలుగా దాచేసుకుందాం అనుకుంటాం. కానీ ఏముంటుంది ఆ సెల్ఫీలో? సూర్యుడు ఉంటాడు, చినుకులుంటాయి. మనం చూస్తున్నప్పుడు మనకి కలిగే ఆ ఫీలింగ్ ఆ ఫోటోలో ఉండదు కదా. అందుకేనేమో నాకు డైరీ రాయడం ఇష్టం. చూసిన ఆనందంతో పాటు చూసినప్పుడు కలిగే ఆ ఫీలింగ్ని అక్షరాల్లో దాచేసుకోవచ్చు. ఏదైనా జరిగింది అనుభూతిగా మారితేనే జ్ఞాపకంగా మారుతుంది. మనకేదైతే గుర్తుంటుందో అదే మనం గడిపిన జీవితం. వేసుకున్న డ్రెస్ గుర్తులేదు, వెళ్ళిన రెస్టారెంట్ గుర్తులేదు, మాట్లాడిన సందర్భము గుర్తులేదనుకో, వాటిని జీవించినట్టలా. ఇప్పుడు ఈ డైరీలో నేనేం రాస్తున్నానో అవి నేను గడిపిన క్షణాలు కాదు, బ్రతికిన క్షణాలు. మొదటిసారి హైదరాబాద్కి వచ్చాను. వద్దండి, నా ఫ్రెండ్ వస్తానంది. ఊరుకోండి మేడం, ఇవాళ ఫ్రెండ్స్ ఎక్కడ వస్తున్నారు? అందరు క్యాబ్లో వెళ్ళిపోతుంటాను కదా. ఫోన్ వాడమంటే వాడవు, అదే ఫోన్ ఉంటే క్యాబ్ బుక్ చేసుకుని హ్యాపీగా వచ్చేసేదాన్ని కదా. సంజు, కానీ దిగిన వెంటనే నిన్ను చూసేదాన్ని కాదు కదే. నిన్ను చూడాలంటే ఇంకా 45 minutes వెయిట్ చేయాలి. నా వల్ల కాదు. నువ్వేంటే సడన్ గా హైదరాబాద్కి? వెంకట్రావు అనే అతన్ని కలిసి ఈ కవర్ స్వయంగా ఇమ్మని తాతయ్య పోయే ముందు తన చివరి మాటగా చెప్పారు. ఇంతకీ ఏముంది ఆ కవర్లో? ఏమోనే తెలీదు. ఈ కవర్ ఆయనకి చేరడం చాలా ముఖ్యమంట. హే హాయ్, ఐమ్ డాక్టర్ సందీప్, మీ కొత్త నైబర్ని. ఇవాళ మీ పక్క ఫ్లాట్లోకి వచ్చాము. అయితే? యాక్చువల్లీ పోస్ 1 సెకండ్. అందరు వచ్చారు, రిలేటివ్స్ అందరూ. పాలు పొంగించాలంటే పాలు ఉన్నాయి కానీ మ్యాచ్ బాక్స్ మర్చిపోయాం బ్రో. అందరూ వెయిట్ చేస్తున్నారు. సో ఐ నీడ్ ఎ మ్యాచ్ బాక్స్ ప్లీజ్. 1 minute. ఫ్లాట్ అంతా స్మోక్ ఉందేంటి? మ్యాచ్ బాక్స్ లేదు, నిప్పు ఉంది, అంటించుకో. సృజన. హాయ్ సృజన. అదంతేలే, అలానే ఉంటది. కానీ నువ్వురా. అందరూ ఒకే చోట కూర్చుని మాట్లాడుకుంటుంటే కదా మనం ఫ్రెండ్స్ అంటాం. మరి వీళ్ళేంటి ఎవరికి వాళ్ళు సంబంధం లేకుండా ఉన్నారు? సంజన నన్ను వాళ్ళకి పరిచయం చేసింది, కానీ ముందు వాళ్ళకి వాళ్ళని పరిచయం చేయాలి. ఏం చేస్తున్నారే? ఆగు, చంపకు. అంటే మీరు దాన్ని తింటారా? చంపితే తినాలా? నాకు తెలిసినంత వరకు ఈ నేచర్లో ఒక్క ప్రాణి ఇంకో ప్రాణిని తినడానికి తప్ప చంపకూడదు. పర్ఫెక్ట్, యు గైస్ నెయిల్డ్ ఇట్. ఐ థింక్ ప్రెజెంటేషన్ లో ఏ ప్రాబ్లమ్స్ లేవున్నాయి కదా. డిడ్ ఎవరీవన్ చెక్? దోమన్ తినుడేంద్రా? దేనైనా చంపితే తినాలి తెలుసా? రేపు మన క్లయింట్ ఈ బీటా వర్షన్ చూడబోతున్నాడు. ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్, ఎర్రగడ్డ మీదకి వెళ్ళి వచ్చినావా ఏంది? డైరీ రాస్తుందని చెప్పాను కదా, ఆ అమ్మాయి చెప్పింది. టేక్ కేర్ ఆఫ్ ది పీపీటీ.
యాడికెళ్ళి దొరుకుతారా నీకు ఈ నమూనాలు? ఇంకేం చెప్పలే? అయితే ఇప్పుడు ఏం చేస్తావు దాంతో? పెంచుకుందాం. You take care of all the documentation. పీరియాడిక్ సినిమా లెక్క పీరియాడిక్ పోరి. మేడ్ ఇన్ 1990. అరే అట్లుంటే మంచిగుంటది అని అనుకునే వాళ్ళు ఉంటారు కానీ గట్లెవరుంటారా? మొన్నగా పోరితో 2 ఏళ్ళు కలిసి తిరిగినాం. అదేందో నీకు అర్థం కాలే. ఇప్పుడు ఈ పిల్ల ముక్కు తెలీదు మొహం తెలీదు. దీంతో కనెక్ట్ అవడం అవసరమా? తను చాలా డిఫరెంట్గా ఉందిరా, అందుకే చదవాలనిపిస్తుంది. హాయ్ సజ్జన్. బాగి రేపు ఈవినింగ్ క్లయింట్ మీటింగ్కి నీతో పాటు అరుణ్ వస్తున్నాడు. బట్ అజిత్ కోడింగ్ అంతా సిద్ధునే చేశాడు. సో ఓన్లీ హీ కెన్ ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. కమాన్ బాగి, వీడి క్లయింట్ దగ్గర ఏదైనా తేడాగా బిహేవ్ చేసి మన యాప్కి ఫండింగ్ రాలేదనుకో, మనం ఆఫీస్ క్లోజ్ చేసుకుని ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది. లెట్స్ బీ ఆనెస్ట్ అజిత్, ఓన్లీ హీ హ్యాస్ ఆల్ ద నాలెడ్జ్ ఆన్ దిస్. సరే, ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ యూ బోత్ ఆర్ ఫైర్డ్. ఏష్నోతి. ఎందుకు వచ్చిందిరా పిల్ల హైదరాబాదు? ఏమే, ఈ ఫోన్ తీసుకుని గూగుల్ మ్యాప్స్ పెట్టుకో. అడ్రస్ ఈజీగా దొరుకుతుంది. త్వరగా వెళ్ళొచ్చేసేయచ్చు. అక్కర్లేదు. ఎలా వెళ్తావు? నేను బస్సులో వెళ్తానే. టైం వేస్ట్ అవుతుంది కదా. నాకు చాలా టైం ఉంది, నువ్వేం కంగారు పడకు. బాయ్. సంజు, సాయంత్రం కొంచెం తొందరగా వచ్చేవా? ఓకేనా? బాయ్. అయినా దారిన పోయే ప్రతి దానే అని అడ్రస్ అడుక్కుంటూ పోవడమేంద్రా? ఇట్స్ కాల్డ్ హ్యూమన్ ఇంటరాక్షన్ భాగి. అకార్డింగ్ టు నందినీస్ ఫిలాసఫీ, వెళ్ళే ప్లేస్ కన్నా వెళ్ళే దారి, కలిసే మనుషులు, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఊకే వెనకేసుక రాకరా. ఫిలాసఫియా నా బొంద. ఆ ఫిలాసఫీని ఎక్స్పీరియన్స్ చేద్దాం. గూగుల్ మ్యాప్స్ ఆఫ్. హ్యూమన్ ఇంటరాక్షన్ తర్వాత మనకి మీటింగ్ మిస్ అయితే